హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. సో దానికి కావాల్సింది కుక్కర్లో కందిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ కందిపప్పుకి హాఫ్ గ్లాస్ శనగపప్పు బాగా కడిగి గ్లాసు ఎంత సరిపోతుందో అంత వాటర్ తీసుకొని పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ కావాల్సినవి వేయాలి. పచ్చిమిర్చి వేసాక మామిడికాయ టమాటో, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం ఈ మూడు కలపాలి. ఉప్పు క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేయండి. కొంచెం ఆయిల్ వేయండి. వేసి విజిల్ పెట్టండి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. సో ఆఫ్టర్ 3-4 విజిల్స్ పప్పు ఇలా అవుతుంది. దాన్ని మంచిగా మెదపండి. ఇలా పప్పు రుబ్బుతో మెదపండి. సో కడాయిలో ఆయిల్ పోసి, కడాయిని ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఇది తరతరాల నుండి వస్తున్న కడాయి. సో కడాయిలో ఆయిల్ పోసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, వట్టి మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దంచి. వేసి డిష్ అవుట్ చేసుకుంటే, మీకు ఇంకా ఉప్పు ఏమైనా అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. డిష్ అవుట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో.